హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవుల ప్రకటన జరిగింది. దాదాపుగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. అలాగే ఈ 47లో చైర్మన్ కమిటీలతో పాటుగా నామినేటెడ్కి సంబంధించిన సభ్యులు కూడా చూసుకుంటే 705 మంది సభ్యులకు పదవులు వచ్చాయి. ఈ 47 ఏఎంసీ చైర్మన్లలో 37 తెలుగుదేశం పార్టీకి, 8 జనసేనకు, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అంటే మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్లను త్వరలో మళ్ళీ ప్రకటిస్తాం, రెండో జాబితా వస్తుందని చెప్తున్నారు. అయితే కీలకమైన అంశం ఏంటంటే చాలా చోట్ల ప్రెస్లో ఏమొస్తుందంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అని వస్తుంది, 47ని కూడా తెలుగుదేశం పార్టీనే ప్రకటించిందని వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీనే తమ లెటర్ హెడ్ మీద ఏమైనా ప్రకటించిందా అన్న సందేహం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా ఇందులో మొత్తం 47 జనసేన పార్టీకి 8, బీజేపీకి 2 రావటాన్ని ఎట్లా చూడొచ్చు? సో ఎవరైతే మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరికైనా దక్కాయా ఏంటి అనే అంశాలు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. 47లో 8 వచ్చాయని చెప్తున్నారు, మళ్ళీ మిగతా చాలా వస్తాయి, ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ప్రకటిస్తామని చెప్తున్నారు. సరే, అంటే ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన దానికి ఇప్పటికి చూసుకుంటే నామినేటెడ్ పోస్ట్ విషయంలో ప్రతి లిస్టులోనూ అన్యాయం జరుగుతుంది అనేది కనపడుతుంది స్పష్టంగా. అది కింద గారు మీకు నాకు అందరికి ప్రజలకు తెలియదు కాదు. సరే, నాయకుడు చెప్పాడు కదా, నాయకుడు పట్టి వెళ్దామని చెప్పి కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఏ రోజుకైనా ఈయన ముఖ్యమంత్రి అవుతాడని కళ్ళగంటున్నారు. ఆ కళల దిశగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. సరే, అదే వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇప్పుడు 47 ప్రకటించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో 8 మాత్రమే. అంటే ఆ రోజు మీరు 175లో త్యాగం చేసి 21 సీట్లకి పరిమితం అయిపోయింది జనసేన. అది మీకు గుర్తు రాలేదా అని అంటున్నారు కార్యకర్తలు, అంటున్నారు. ఒకళ్ళిద్దరైతే రిజైన్ చేసినట్టున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా అది రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు, కోస్తా లేదు, చాలా కక్కలేక మింగలేక అన్నట్టుంది పరిస్థితి, జనసేన పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సార్, క్యాడరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే పెద్ద నాయకులు కాకపోవచ్చు కానీ వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసం పీఆర్పీ సమయం నుంచి కష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కోల్పోయి వాళ్ళు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఉంటే ఎక్కడో వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో పార్టీ అధినాయకత్వం ఫెయిల్ అయిపోతుందేమో అనిపిస్తుంది సార్. ఆ దిశగానే కనపడుతుంది. అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారు. జగన్ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదంటున్నారు. ఇన్ని చెప్పేటప్పుడు ఎంత 15 సంవత్సరాలు మేమే ఉంటామంటే మంచిదే, అందరికీ ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఇంకా బలంగా పోరాడతారు. కానీ 15 సంవత్సరాలు కూడా సీఎం చంద్రబాబే అంటున్నారు కదా. దాంతో మరి సీఎం చంద్రబాబు అయినప్పుడు మనం ఇంకేమిటి, మళ్ళీ మనం వీళ్ళ కిందనే ఉండాలని ఒక బాధ చాలా మందిలో కనపడతా ఉంది. అంటే క్షేత్రస్థాయిలో సార్, మీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు, క్షేత్రస్థాయిలో ఎవరిని కదిలించినా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు కనపడుతుంది. డెఫినెట్గా అది కనపడుతుంది. ఆ విధంగా భరోసా నాయకత్వం నుంచి కింద స్థాయిలో జనసేన కార్యకర్తలకి వెళ్తలేదు, ఆ భరోసా లేదు. లేనప్పుడు నాతో పాటు 10 సంవత్సరాలు రాజకీయం చేసేవాళ్ళు రాండి అన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 13 సంవత్సరాలు జర్నీ చేయాలంటే ఆ 13 + 2 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటే ఉన్నోళ్ళు జారిపోయే అవకాశం ఉందిగా. అంటే ఇప్పుడు 2024 సార్, 2024 నుంచి 15 ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ళు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 15 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు అయిపోయింది కదా సార్. అంటే 26 సంవత్సరాల వరకు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 26 ఏళ్ల వరకు కూడా ఈ 25 ఏళ్లలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కారు అన్న అంశాన్ని క్యాడర్ జీర్ణించుకోగలుగుతుందా? అది చాలా కష్టం అనిపిస్తుంది. ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ని ఒక వివక్షతో చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో అక్కడ అవమానాలు, ఇటు అధినాయకత్వానికి చెప్పుకోలేక, కింద అవమానాలు పడలేక సంఘర్షణకు, మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. పైగా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు సార్ పార్టీలో. సమస్య ఏంటంటే సో పలానా వాళ్ళకి చెప్పుకుందామా అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పార్టీలో అసలు ఎవరికి పదవులు ఏ రకంగా వస్తాయో తెలియదు. సో ఏ ప్రాతిపదికన ఇస్తారో తెలియదు, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చారో తెలియదు. ఈ గందరగోళమైన పరిస్థితికి ఎప్పుడు చెక్ పెడతారో అర్థం కావట్లా. కరెక్టే, మీరు చెప్పినన్నిటికీ నేను ఏకీభవిస్తానే. మీరు అన్నట్టు భీమవరం సభలో అనుకుంటా మీరు 20 సీట్లు త్యాగం చేసిన వ్యూహం నాకు వదిలేయండి అన్నాడు. కానీ మిగతా నామినేటెడ్ పోస్టులు 1/3 మనకు వస్తాయి అన్నాడు.
ఎన్నో ఆశలతో ఆయన చెప్పినట్టు విన్నాం. ఇప్పుడు మరి 1/3 అంటే 47 అగ్రికల్చర్ మార్కెటింగ్లో 8 అంటే న్యాయం జరిగినట్టు అంటే న్యాయం జరగనట్టేగా. 2 బీజేపీకి ఇచ్చారు, 1% నుంచి కొద్దిగా ఎమర్జీ అయిన బీజేపీకి 2 ఇచ్చారంటే సార్ ఓవరాల్గా 18% దక్కుతున్నట్టుగా నాకు కనపడుతుంది సార్. 17-18% మాత్రమే లెక్కేసి ప్రతిసారి నామినేటెడ్ పదవుల్లో మీకు 20% కూడా టచ్ కావట్లా. ఒక 17-18% లెక్కేసి కేటాయిస్తున్నారు. ఈ లెక్కేసి కేటాయించే వాటిలోండి ఈ 700 మంది 5 సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఉంటారు. చైర్మన్లో వైస్ చైర్మన్లు ఉండరు. ఏఎంసీలు అట్లా 18%, అలాగే 705లో ఇంకొక 18% సభ్యులు ఉంటారు. అంటే సభ్యులు ఎక్కువ ఉంటారు, సభ్యులు ఎక్కువ కాదు, చైర్మన్లు ఉండాలి కదా. చైర్మన్లు ఉన్నప్పుడే రేపు గ్రాస్ రూట్ లెవెల్లో రాబోయే ఎలక్షన్కి సిద్ధం అవడానికి ఉంటుంది. అధికారం అనేది అందని ద్రాక్షగా ఉంటే దశాబ్దం పయనించారు 12 సంవత్సరాలు అధికారం లేకపోతే. ఇప్పుడు అధికారంలో భాగస్వామి అంటున్నారు అన్నప్పుడు మరి ఏది? మీరు ఒక అంశాన్ని గమనించారో లేదు చంద్ర శ్రీనివాస్ గారు, అంటే ఇవాళ ఒక కసిగా పనిచేసింది జనసేన శ్రేణులంతా కూడా చాలా కసిగా పనిచేశారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే తట్టుకునే వాళ్ళు కాదు, అంత పవర్ఫుల్గా పనిచేసింది. ఇప్పటికీ జనసేన పార్టీకి సార్ ప్రధానమైన మీడియా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు సార్, ఒక ప్రైమ్ నైన్ లాంటి ఛానల్ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయలే. అలాంటప్పుడు నిలబడింది యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా దళం, వీళ్ళు మాత్రమే నిలబడ్డారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినంత యాక్టివ్గా జనసేన శ్రేణులు చేయట్లా. స్తబ్దత నెలకొన్నది. అంటే రిలాక్స్ అయిపోయారా? రిలాక్స్ అంటే ఈ శ్రేణులు రిలాక్స్ అయిపోయినాయా, లేకపోతే ఇంకేం చేస్తామని మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, గెలిచిన తర్వాత కూడా మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని కనీసం గుర్తించట్లేదన్న భావనలో వాళ్ళు ఇక వదిలేసుకున్నారు అనుకోవాలా? మీ రెండో పాయింట్కి దగ్గరగా ఉంది, ఎందుకంటే ప్రజల్లో ఉన్నదే. మేము ఎన్నో ఆశలతో వచ్చాం. మీరు అన్నట్టు ఫ్రంట్లైన్ మీడియా చూపించిన పరిస్థితుల్లో సోషల్ మీడియా, కిరణ్ టీవీ కావచ్చు, సుమన్ టీవీ కావచ్చు, ఇట్లాంటి చరణ్ టీవీ కావచ్చు, ఇలాంటి టీవీలు ప్రణాళిక సైతం పరంగా పెట్టి పనిచేస్తూ చేసే క్రమంలో ఎందుకు మార్పు కోసమే పవన్ కళ్యాణ్ నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారిని స్వచ్ఛమైన రాజకీయాలు చూద్దామని. ఈ సిచ్యువేషన్లో అధికారం వచ్చిన తర్వాత ఆ దిశగా లేనప్పుడు 9 మాసాలు అయ్యి కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి ప్రోత్సాహం, ఒక అప్రిషియేషన్, అది కూడా కనపట్టలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏంటి, దేనికోసం పనిచేశారు? వీళ్ళు ఆశించి మీ దగ్గర జీతాలు తీసుకోవడానికి పనిచేయాల, రాష్ట్రంలో మార్పు కోసం పనిచేశారు. చేసిన వాళ్ళకి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎంతకాలం ఉంటారు? మీరన్నట్టు సోషల్ మీడియా 70 నుంచి 80 ఛానళ్ళు కొనేశారట వైసీపీ వాళ్ళు. ఓకే, ఇటీవల ఈ 2 monthsలోనే వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరైతే స్తబ్దతలు, ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉన్నారో వాళ్ళందరినీ ఒకవైపు వైసీపీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయద్దు మీరు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ తమ వైపుకు మళ్లించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇది సో ఇప్పుడు కూడా మేలు అంటే కనీసం సార్ జనసేన పార్టీలో సోషల్ మీడియాని అడ్రస్ చేయడానికి ఒక వ్యవస్థ, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమీ లేవు. సో అలాంటప్పుడు ఎవరికి వీళ్ళకి సంబంధించి ఓకే కంటెంట్ ఎవరిస్తారు సార్? పార్టీ నుంచి కనీసం ఒక ఖండన లేకపోతే ఒక కౌంటర్ కనీసం రావాలి కదా, అవి రావు. దానికి సంబంధించిన వ్యవస్థ లేదు. తెలుగుదేశం పార్టీ చూడండి సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఒక్క మాట ఎవరైనా అంటే దానికి టక కౌంటర్లు మొత్తం వాట్సాప్లో తిరుగుతాయి. ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో, సోషల్ మీడియాకి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి, వాళ్ళందరూ వీడియోలు చేస్తారు, వాళ్ళందరూ పెట్టేస్తారు. సో ఎంత సుశిక్షితులైన సైన్యం ఉందో చూడండి మీరు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అలాగే పనిచేస్తూ ఉంది. కానీ జనసేన పార్టీలో ఆ వ్యవస్థ ఎక్కడుంది? కరెక్టే. జనసేన పార్టీలో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చాలా అనలిస్ట్గా మీరు అనేక చోట్లకి నాకు తెలిసి బహుశా ఒక 10 ఛానళ్ళ వరకు మీరు తిరిగి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక ఉద్యమమే చేశారు మీరు. సో అలాంటి వ్యక్తుల్ని కనీసం మిమ్మల్ని పట్టించుకునే వ్యవస్థ ఉందా? ఏదైనా సందేహం వచ్చిందనుకోండి మీకు ఆ సందేహం నివృత్తి చేసుకోవడానికి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? కిరణ్ గారు మీకైనా నాకైనా ఏదైనా ఎవరన్నా ఇస్తున్నారా బ్రీఫ్? ఏమన్నా ఎవరిని కాంటాక్ట్? కంటెంట్ ఏమన్నా పార్టీ నుంచి ఏమన్నా మీకైనా ఎవరికైనా ఉందా? అసలు వ్యవస్థ లేదు కదా సార్. ఇక్కడ మీరు చెప్పినట్టు వాళ్ళు ఏదో పిలుస్తారో, వాళ్ళు ఏదో గుర్తించారో, వాళ్ళ దగ్గర ఏదో ఆశించో మనం చేయట్లా. రాష్ట్రంలో మార్పు కోసం అస్తవ్యస్తమైన వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారాలి, మంచి పరిపాలన రావాలనేగా. మీరేమైనా స్వార్థంతో చేశారా? నేనేమైనా స్వార్థంతో చేశానా? టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, సమాజంలో మార్పు రావాలి.
ఈ లా అండ్ ఆర్డర్ బాగుండాలి, పరిశ్రమలు రావాలి, ఒక రాజధాని ఉండాలి, 10 మంది ఉద్యోగ అవకాశాలు ఉండాలని చెప్పి ఉద్దేశంతో మనం చేసాం తప్పితే వీళ్ళేదో మనం పిలుస్తారు, వీళ్ళేదో మనం ఇచ్చేస్తారనే మనం చేయాల. కాకపోతే వీళ్ళ మనుగడ ఇప్పుడు ప్రశ్న. అంటే నేనంటుంది సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పరదాలకే పరిమితం అయ్యారు, రిలాక్స్ అయిపోయారు. ఆ రిలాక్స్ అవ్వడానికి ఫలితమే మేము గెలిచేసాం, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, జనమంతా మా వైపు ఉన్నారు, సంక్షేమాలు చేస్తున్నాం, బటన్లు నొక్కుతున్నాం, అంత పాజిటివ్గా ఉందనుకుంటే 11 సీట్లు వచ్చినాయి సార్. సో ఎంతో ఎందుకు వచ్చింది? తాడేపల్లికి ప్రజలకి గ్యాప్ వచ్చింది. అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇవాళ 10 నెలలైనా కానీ మేలుకోకపోతే, ఒకవైపు పార్టీ సంస్థాగతంగా బలపడాలి, రెండో వైపు వ్యవస్థాగతంగా ఇటువైపు రకరకాల విభాగాలన్నింటినీ కూడా పటిష్టం చేసుకోవాలి. ఆ కార్యాచరణ చేసుకోకపోతే ఖచ్చితంగా దీర్ఘకాలిక మనుగడ ఉండదు. ఒక మంచి ఉద్దేశం, జనసేన లాంటి పార్టీ 25 ఏళ్ళు కాదు, రాబోయే 100 ఏళ్ల పాటు ఉండాలి. జనసేన పార్టీ ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన దిశ నిర్ణయించాలి. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్కి ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం అవసరం. ఇదొకటి స్వార్థం మనకి, మంచి సమర్థవంతమైన ఇప్పుడు ఆ నాయకత్వాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు సక్రమంగా ఎక్కడైనా లోపాలు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. డెఫినెట్గా ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు జెండాలు మోసిన వాళ్ళు, భుజాలు అరిగిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఒక భరోసా మేము ఉన్నాం అనేది. ఎప్పుడు 21 సీట్లే పోటీ చేయదు కదా, రేపు భవిష్యత్తులో అవకాశం వస్తే 175 పోటీ చేయొచ్చు. 175లో నియోజకవర్గాల్లో మేము ఉన్నామనే భరోసా కార్యకర్తలకు రావాలి కదా సార్. రేపు పొద్దున 2029లో తెలుగుదేశం పార్టీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ రోజు మీకు నాయకత్వం కావాలంటే ఇప్పటి నుంచి తయారు చేసుకోకపోతే 2029 నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర అభ్యర్థులు లేరు, డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు లేరు, కాబట్టి మనం ఇంతవరకు పోటీ చేయగలమని ఆ రోజు ఆ మాటలు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా గమనించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చెప్పిన దాని నుంచి చివరికి నేనేం చెప్తానంటే, పార్టీలు ఎవరైనా కావచ్చు, ఆత్మ పరిశీలన చేసుకొని మూలాలు మర్చిపోకుండా పార్టీకి ఎవరైతే మొదటి నుంచి వాలంటీర్గా పనిచేశారో క్షేత్రస్థాయిలో వాళ్ళని గుర్తించండి. అదే ఆ గుర్తిస్తే పార్టీకి కూడా మనుగడ ఉండే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అంటే ఒక సద్విమర్శ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి కోసం సద్విమర్శ, మనం సద్విమర్శ చేయకపోతే కువిమర్శలు చేసేవాళ్ళు ఎక్కువ అయిపోతారు. సో ఆ విమర్శలే వినేవాళ్ళు ఉంటారు. కానీ సద్విమర్శలను కనీసం పార్టీ తీసుకోగలిగితే, సద్విమర్శలు కూడా పార్టీ తీసుకోకపోతే ఎవడేం చేసేది లేదు. సో సద్విమర్శలన్న పార్టీ తీసుకొని ఇక్కడి నుంచి దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోకపోతే భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. ఇది గమనించాల్సిన అవసరం జనసేన అధినాయకత్వం మీద ఉంది.